మహిమ. డబ్బును చూసుకొని బాగా కొవ్వెక్కిందనుకో, దేవుని కృప మన యందు వచ్చిందనుకో, అడ్రస్ లేకుండా పోయింది ఆ డబ్బు. అది ఉన్నప్పుడు మిడిసిపడతాం కదా, అది పోయినాక ధనము శాశ్వతమని కొంటిని ప్రభువా, అడ్రస్ లేకుండా పాయే, నువ్వే ప్రభువా నాకు దిక్కు అనే దీన మనసు వచ్చింది. బాడీ లాంగ్వేజ్, శారీరక దృఢత్వాన్ని చూసుకొని, నాకేం అందాన్ని చూసుకొని కొందరు, దేహ దారుఢ్యాన్ని చూసుకొని కొందరు ఎగిరి పడతారు. దేవుని కృప మన మీద ఉంది, మనం అట్లా గర్విష్ఠులుగా ఉండటం దేవునికి ఇష్టం లేదు, మనం నాశనం అవటం దేవునికి ఇష్టం లేదు. ఇట్లయితే పాడైపోతావురా, అందుకని నీ కొవ్వు కరగదీయట, నిన్ను చిన్న పని చేస్తావు బెట్ట అని ఏదో ఒక కోటింగ్ పడిద్ది. అప్పుడు ఈ అందం వికారం అయింది, ఆ దేహ దారుఢ్యం కాస్త బలహీనమైపోయి యాకోబు తొడగూడ వసలు కొట్టినప్పుడు కాళ్ళు పట్టుకున్నట్టు, తొడగూటి మీద దెబ్బ కొట్టక ముందు వరకు రొమ్ముకు రొమ్ము మానిచ్చి ఫైట్ చేశాడు యాకోబు. దేవుడు అతన్ని ఎంతకీ గెలవకుండుట చూచి తొడగూటి మీద కొట్టాడని ఉంది. దాని అర్థం ఏంటో తెలుసా? నిజంగా భౌతికంగా యాకోబు దేవుడిని గెలిచాడని కాదు. దేవుడు ఎక్కడ, యాకోబు ఎక్కడ? ఒక్క తన్నుదంతే దేవుడు అడ్రస్ కూడా లేకుండా పోతాడు యాకోబు. దేవుని బలం ఎక్కడ, యాకోబు బలం ఎక్కడ? దేవుడు యాకోబుని గెలవలేకపోయింది ఎక్కడంటే తన స్వీయ చిత్తములో, సొంత ఆలోచనలో, స్వాతిశయములో. అక్కడ విరిగిపోవాలి, నువ్వు తగ్గించుకోవాలి, ఇదిగో నా చిత్తానికి రావాలి, నాకు విధేయత చూపాలి.